హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా హలో లోకేష్ @AP.government.in అనేటువంటి మన విద్యాశాఖ మంత్రి గారి పర్సనల్ ఈమెయిల్ ఐడికి మరో టెట్ కావాలంటూ మెజారిటీ అభ్యర్థులు ఈమెయిల్స్ ద్వారా తమ విన్నపాన్ని తెలియజేస్తున్నారు. మరి దీనిపై లోకేష్ గారు ఎలా స్పందిస్తారు, వాటికి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. ఒక విషయంలోకి వెళ్తే హలో లోకేష్ @AP.government.in అనేటటువంటి ఈమెయిల్ ఐడికి మీ సమస్యల్ని పంపించండి. ప్రతి ఈమెయిల్ ఐడి నేనే చెక్ చేసి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పేరు మీద ఒక మెసేజ్ అయితే తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఈ మెసేజ్ అయితే చాలా వైరల్ అవుతుంది. దీనికి మన టెట్ క్వాలిఫై కానటువంటి లక్షలాది మంది అభ్యర్థులు అయితే ఈ ఈమెయిల్ ఐడికి మాకు టెట్ కావాలంటూ ఒక ప్రకటన అయితే, ఒక విన్నపాన్ని అయితే ఆయనకి తెలియజేస్తున్నారు. ఈ మెసేజ్ అనేది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అందరూ కూడా సెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే లోకేష్ గారి యొక్క ఈమెయిల్ ఐడి ఉందో దానికి పంపిస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, రూల్స్ ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ 2 times కండక్ట్ చేయాలి. కాబట్టి 2025లో డిఎస్సి కంటే ముందు మరో టెట్ ఇవ్వాలని, టెట్ క్వాలిఫై కానీ వారి కోసం ఇంకొక అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని, ఎలాగో డిఎస్ సిలబస్ ప్రకటించారు కనుక టెట్ పాస్ అయిన వారు డైరెక్ట్గా డిఎస్ ప్రిపేర్ అవుతారు. టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన వారు మరియు టెట్ పాస్ కాని వారు టెట్ పాస్ అవ్వడం కోసం మళ్ళీ టెట్ పరీక్షకు చదువుతారు. మొన్న పెట్టిన టెట్లో కూడా పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది కావున దానివల్ల మళ్ళీ టెట్ పెడితే మెగా డిఎస్ రాసే అవకాశం మాకు ఉంటుందంటూ దయచేసి టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అంటూ ఈ మెసేజ్ని టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు లోకేష్ గారి యొక్క ఈమెయిల్ ఐడికి అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ విధంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈమెయిల్స్ ద్వారా లోకేష్ గారికి తమ సమస్యని పంపించడం, దీనిపై మరి ఆయన కూడా ప్రతి ఈమెయిల్ ఐడి నేనే చెక్ చేసి మీ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రకటించడం, వీటన్నింటిని చూస్తుంటే మరి లక్షలాది మంది అభ్యర్థుల యొక్క మరో టెట్ కావాలనేటటువంటి కోరిక సంబంధించి వాళ్ళ యొక్క విన్నపాన్ని ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, లోకేష్ గారు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారో మరి తెలుసుకోవాలంటే మరి కొంత టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ టెట్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు తమ యొక్క విన్నపాన్ని ప్రభుత్వాన్ని తెలియజేయడం అనేది ఒక మంచి పరిణామం. మరి ప్రభుత్వం దానిపై ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవాలి. అయితే దానిపై ప్రభుత్వం అనేది పాజిటివ్గా స్పందించాలని ఆశిద్దాం. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో లేదా డిఎస్సి ప్రిపేర్ అవుతూ సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు అయినప్పటికీ అందరూ కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఏ విషయం దగ్గర ఆగిపోవద్దు, మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఏదైతే టెట్ క్వాలిఫై కాలేదనేసి బాధపడుతున్నారో వాళ్ళు నిజంగానే మరింత ఎక్కువ సమయం కేటాయించి చదవాలి. మీకు ప్రభుత్వం అయితే మీ తాలూకు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది మంచి మార్గం అది చేస్తారు కనుక ఆశావాదంతో మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు. మీరు మీ టైంని వృధా చేసుకోకుండా తొలి క్వాలిఫై కాలేదు కనుక మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈసారి ప్రభుత్వం అనేది అవకాశం ఇస్తుందని ఆశతో మీరు చదివితే మీకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ.